శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మన పరలోకం గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇది 4వ ఎపిసోడ్, 4వ భాగం పరలోకం గురించి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, మనం వచ్చే ఎపిసోడ్స్ లో కూడా నేర్చుకోబోతున్నాం. ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని కూడా ఈ యొక్క సంవత్సరం ఆఖరు వరకు కూడా ప్రభు మనల్ని నడిపించారు. వచ్చే వర్తమానంలో మనం నూతన సంవత్సరంలో అడుగు పెడతాం ప్రభు యొక్క కృపను బట్టి. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలని ఈ సంవత్సరం ఆఖరు వరకు నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది మీ ఉచితమైన కృప, మీ ప్రేమ మాత్రమే. మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మీ చిత్తమైతే ప్రభా మేమందరం కూడా నూతన సంవత్సరంలో కూడా అడుగుపెట్టి మీ కృపలో సాగిపోయే ధన్యత మాకు దయచేయండి. పరలోకం గురించి ధ్యానించే ధన్యత మాకు దయచేస్తున్నారు ప్రభా బైబిల్ గ్రంథాల నుంచి. దీనిలోని అమూల్యమైన విషయాలు మీరే మాకు వివరించండి ప్రభా. పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించి ఈ యొక్క పరలోకపు మర్మాలను తెలుసుకుని ఆ కృప మాకు అనుగ్రహించండి. మా సొంత జ్ఞానం చాలదు ప్రభా, పరలోకపు జ్ఞానం మాకు కావాలి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకుని ఆ ధన్యత మాకు అనుగ్రహించవలసిందని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పరలోకము. ఈ దినాన్న పరలోకములో ప్రభువు ఇచ్చే జీతము, దాని గురించి నేర్చుకోబోతున్నాం. పరలోకం వెళ్ళిన తర్వాత మనకు ప్రభు ఇచ్చే జీతం, దీని గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన వివరాలు ఉన్నాయి. వాటిని మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు వారు ఎప్పుడు ఇస్తారు మనకు జీతం? ఆయన 2వ రాకడ దినాన. ఈ విషయాలు బైబిల్ గ్రంథంలోనే ప్రభువారు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో మనకు వివరాలు అందించారు. ప్రకటన 22:12, రెవల్యూషన్ చాప్టర్ 22:12. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు యొక్క కోరిక ఏమిటంటే ఆయన త్వరగా వచ్చి ఈ పాపలోకం నుంచి, ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఇది శాశ్వతం కాదు మనకి, ఈ పాపలోకం నుంచి ఆ పరలోకం తీసుకువెళ్ళిపోవాలని ఆయన ఎంతో ఆతృతగా ఉన్నారు. కనుకనే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి కూడా వాని క్రియలు చొప్పున ఇవ్వటానికి జీవితం నేను సిద్ధపరిచి తీసుకొస్తున్నాను అన్నారు. అనగా ప్రభు రాకడక ముందే ఎవరెవరు ఏ క్రియలు చేశారు అనే విషయాలు ఆయన ఒక్కసారి చూచి దానిని బట్టి ఎవరికి ఏ జీతం ఇవ్వాలో ప్రతి వాని యొక్క క్రియలు చొప్పున వానికి జీతం ఇవ్వటానికి నేను జీతం పట్టుకొస్తున్నాను అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనము జీవించే ప్రతి దినం కూడా, మనం చేసే ప్రతి క్రియ కూడా మనకు జీతం ప్రభు ఇస్తారు. ఏ జీతం అది? అది ఆధ్యాత్మిక జీతం. ఈ లోకంలో ఏదైనా పని చేసినట్లయితే మనకు జీతం వస్తుంది. అయితే ప్రభు వారు అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 2:2లో నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు నా కొరకు పడుచున్న ఆ కష్టం నాకు తెలియను, నీవు నా కొరకు ఎంతైతే శ్రమ పడుతున్నావో ప్రతి శ్రమ నాకు తెలియను అంటున్నారు ప్రభు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. మనం చేసే ప్రతి క్రియ, అది రహస్య క్రియ అయినప్పటికీ బహిరంగ క్రియ అయినప్పటికీ, ప్రభువుకి తెలియకుండా ఏ క్రియ మనం చేయలేము. ఈ విశ్వంలో ఎవ్వరూ కూడా రహస్య క్రియ చేసినా బహిరంగంగా చేసినప్పటికీ ప్రతిదీ కూడా ప్రభువుకి తెలుస్తుంది. కనుక ప్రభు అంటున్నారు, సమస్తం నాకు తెలియను అంటున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే ఇది ఎఫెసస్ సంఘం గురించి, విశ్వాసుల గురించి చెప్పారు. అది మనకు కూడా వర్తిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మొదటి ప్రేమను కోల్పోయావు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితాల్లో కూడా ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు అనగా ప్రభువు పట్ల మనకున్న ఆ మొదటి ప్రేమ, ప్రభువుని మనం తెలుసుకున్న దినాన, బాప్తిసం పొందిన దినాన, మనం ఆలయంలో ప్రవేశించిన దినాన మనకున్న ఆ విశ్వాసం ఇంకా కొనసాగుచున్నదా? మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుడు నిశ్చితంగా పరిశీలిస్తారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, ఇంగ్లీష్లో ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12:14. ప్రభువారు అంటున్నారు, నీవు చేసే గూఢమైన క్రియలు, మనం చేసే ప్రతి రహస్య క్రియ కూడా అది తీర్పులోనికి వస్తుంది. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. ఎలా వస్తుంది?
మనం చేసే ప్రతి క్రియ కూడా మన పుట్టిన దినాన్ని నుంచి ప్రభు వచ్చే రెండో రాకడ దినం వరకు కూడా మనం చేసే ప్రతి క్రియ అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే పరలోకపు గ్రంథాల్లో వ్రాయబడుతున్నాయి. ఇప్పుడున్న అధునాతనమైన ఈ యొక్క సాంకేతిక సహాయంతో మనం అర్థం చేసుకోవచ్చు. మానవులుగా వీడియోలు తీస్తున్నాం ఈ రోజుల్లో. ఒక వివాహమైనా, ఒక పుట్టినరోజైనా, ఒక శుభకార్యం ఏది జరిగినప్పటికీ ఆ వీడియోలో, అలాగే అశుభకార్యాలు కూడా వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలో సమస్తం కూడా రికార్డ్ అయిపోతుంది. మరి మానవులుగానే ఇంత చక్కని అధునాతనమైన యొక్క సాంకేతిక సహాయం, అంటే టెక్నాలజీ అంటున్నాం ఇంగ్లీష్లో, దానితో మనం వీడియోలు తీసేస్తుంటే మరి దేవుడు దేవదూతలు ఇంకా ఎంత ఉత్తమమైన, ఇంకా బెటర్ టెక్నాలజీ అంటున్నాం ఇంగ్లీష్లో వాడి మనం చేస్తున్న ప్రతి క్రియ, మన జీవితం అంతా కూడా ఒక వీడియోలాగా తీసేస్తున్నారు. అవి పరలోకపు గ్రంథాల్లో భద్రపరచబడుతున్నాయి. పరలోకపు గ్రంథాలు మనందరికీ తెలుసు. జీవ గ్రంథం, జ్ఞాపకార్థ గ్రంథం, దేవుని గ్రంథం అని గ్రంథాలు ఉన్నాయి. మనం చేసే ప్రతి క్రియ కూడా, ప్రతి ఆలోచన కూడా, మంచిదైనా చెడ్డదైనా సరే అవి కూడా ఆ గ్రంథాల్లో భద్రపరచబడుతున్నాయి. దానిని బట్టి ఆయన విమర్శ చేస్తారు, అనగానే ఆయన తీర్పు తీరుస్తారు మనకి. కనుక అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి వస్తుంది. కనుక మన యొక్క క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు మనకి పరలోకంలో రక్షించబడిన వారికి ఆయన జీతం ఇస్తారు. దేవదూత కొర్నేలియుకు ప్రత్యక్షమయ్యారు. కొర్నేలి అన్యుడు, శతాధిపతి, అంటే 100 మంది పోలీసులకి ఆయన నాయకుడు. ఆ రోజుల్లో రోమా శతాధిపతి. అన్యుడైనప్పటికీ నిజదేవుని నమ్ముకున్నాడు, ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు. అప్పుడప్పుడు ఎలా తెలుసుకున్నాడు నిజదేవుణ్ణి అనే విషయాలు మనకు చెప్పబడలేదు, కానీ విశ్వాసి. కనుక దేవుని యొక్క దేవదూత మధ్యాహ్నం ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవదూతను చూచి భయపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు కూడా చూడలేదు దేవదూతని. ఆయన కదా ఏ మానవులైనా సరే దేవదూతను చూచినట్లయితే మనకి వణుకొచ్చేస్తుంది. కారణం అంత మహిమతో నిండి ఉంటారు వారు. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 10:4. ఆ దూత అన్నారు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో వచ్చాయి. అంటే మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ధర్మకార్యాలు అంటే మనం చేసే మంచి పనులన్నీ కూడా. అంటే ఆయన దాన ధర్మాలు చేసేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు, అవసరతలు ఉన్న వారికి సహాయం చేసి ఆదుకునేవాడు. కనుక ఆయన చేసిన ఆ ప్రతి ధర్మకార్యం, ప్రతి సత్క్రియ కూడా, ఆ ప్రతి మంచి పని కూడా దేవుని సన్నిధికి చేరిపోయింది. కనుక దేవదూత వచ్చి నీ ప్రార్థనలు, నీ యొక్క ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వచ్చాయి అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఎవరి పట్ల ఏ కార్యం చేసినప్పటికీ, ఎవరికి ఏ సహాయం చేసినప్పటికీ, ఎవరికి ఏ సత్క్రియ చేసినప్పటికీ, వారికి అవసరతలు సహాయపడినప్పుడు ఆ యొక్క క్రియ దేవుని సన్నిధికి చేరుతుంది. అదే రీతిగా మనం పాపక్రియలు చేసినప్పుడు, దుష్టక్రియలు చేసినప్పుడు ఆ దుష్టక్రియలు కూడా దేవుని సన్నిధికి చేరుతున్నాయి. ఆ దుష్టక్రియలను బట్టి దేవుడు వారికి శిక్ష కూడా పంపిస్తారు. మనందరికి తెలిసిన రీతిగా నినివే పట్టణం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ప్రభువారు అన్నారు, నినివే పట్టణం యొక్క దుర్మార్గత నా సన్నిధికి వచ్చింది. ప్రియ సోదరి సోదరులారా, మనం దుర్మార్గ కార్యాలు చేసినట్లయితే అవి కూడా దేవుని సన్నిధికి వెళ్తే దానికి ప్రతిగా దేవుడు శిక్షను పంపిస్తారు. కనుక మనం చేసే ప్రతి మంచి క్రియకు కూడా ఆయన ప్రతిఫలం ఇస్తారు మనకి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమాన రీతిలో చెప్పారు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరు ఆహారం పెట్టారు. నేను దప్పిగా ఉన్నాను, నాకు మీరు మంచినీళ్ళు ఇచ్చారు. నాకు వస్త్రాలు లేకుండా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను అనారోగ్యంగా ఉన్నాను, నన్ను దర్శించారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను దర్శించారు అని ప్రభువారు అన్నారు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-36 వచనాల్లో చదువుతున్నాం. దేవుని బిడ్డలు అన్నారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనంలో, ప్రభువా మేము ఎప్పుడు చేశాం, మీకు ఎప్పుడు ఆహారం పెట్టాం, ఎప్పుడు మంచినీళ్ళు ఇచ్చాం, ఎప్పుడు వస్త్రాలు ఇచ్చాం, ఎప్పుడు దర్శించాం మిమ్మల్ని అన్నారు. ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం, మాథ్యూ చాప్టర్ 25:40, మీరు ఈ అల్పులలో ఒక్కనికి చేసినట్లయితే నాకు చేసినట్లే. అల్పులంటే అదీనులు, నిస్సహాయులు, అవసరతలో ఉన్నవారు, ఆ పేదలు, వారికి మనం సహాయం చేసినట్లయితే, ఆకలితో ఉన్న వారికి కాస్త ఆహారం పెట్టినట్లయితే, వారికి వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు కాస్త వస్త్రం ఇచ్చినట్లయితే, ఇటువంటి చలికాలంలో
కాస్త కప్పుకోవటానికి ఒక చిన్న దుప్పటి ఇచ్చినట్లయితే అది ప్రభు అంటున్నారు ప్రభువుకి చేసినట్లే. ప్రభువుకి చేయాలంటే మనం మన దగ్గర లేకపోయినప్పటికీ అప్పన్న చేస్తాం. కానీ ఏంటంటే ప్రభువు చేయాలంటే ఎవరు కూడా మనం వినిదీయం. కానీ ఇతరులకు చేయాలంటే మనసు ఒప్పట్లేదు మనకి. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నావా? ప్రభువారు ఇతరులకు సహాయం చేసిన వారిని ఎంతో ఆయన అభినందించారు. అటువంటి వారిని తన రాజ్యంలో ఉంటారని ఆయన భరోసా చెప్పారు. ఆయన రాజ్యంలో ఉంటామని చెప్పారు. అనగా పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు ఇతరులకు సహాయం చేసిన వారు. మరొక విషయాన్ని కూడా గమనించాలా. అదే ఉపమానంలో ప్రభు అన్నారు, ఆయన కుడి ప్రక్కన ఉన్నవారు ఇతరులకు సహాయం చేసిన వారు వారిని నా యొక్క తండ్రి ఇంట పరలోకంలో, తండ్రి ఏంటంటే పరలోకంలో మీరు ప్రవేశించండి, మీరు యోగ్యులు పరలోకానికి అని వారికి ఆహ్వానం పలికారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మనం చేసిన ఏ చిన్న మంచి పని అయినా సరే, చిన్న సత్క్రియ అయినా సరే, చిన్న ధర్మకార్యం అయినా సరే, ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచారకుల కొరకు, ప్రభు సేవకుల కొరకు మనం ఏ విధంగా సహకరించినప్పటికీ దానిని మర్చిపోయేవాడు కాదు ప్రభు. దానికి మనకి ప్రతిఫలం ఇస్తారు ప్రభు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు కొరకు, ప్రభు పరిచారుల కొరకు, ప్రభు కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన సేవ చేస్తున్న వారికి కూడా మనం సహకారం చేయాలి. దానితో పాటు వారు అన్యులైనా సరే ఆపదలో ఉన్నట్లయితే, అవసరతలో ఉన్నట్లయితే వారికి కూడా మనం సహాయం చేసినట్లయితే ప్రభు వారు అంటున్నారు అటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారు. కానీ ఆయన ఎడం ప్రక్కనున్న వారిని చూచి ప్రభు వారు అన్నారు, శపించబడిన వారులారా మీరు మండుచున్న అగ్నిగుండంలో మీరు పడవేయబడతారన్నారు. దీనివల్ల అన్నారు ప్రభువారు, వారు ఎవరికి కూడా సహకరించలేదన్నమాట. ప్రియ సోదరి సోదరులారా, మనము ఎవరికి సహాయం చేస్తాం? ఉదాహరణకు మనం అనేక మంది పండగ రోజుల్లో ఉన్నాం, పండగలు జరుపుకుంటున్నాం. ఆ యొక్క పండగ రోజున ఎవరికైనా సరే ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే, ఒక బహుమతి ఇవ్వాలంటే, లేదా ఒక కేక్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాం మనం? మనకి ఎవరైతే ఇదివరకు సహాయం చేశారో వారికి, లేకపోయినట్లయితే మనకు బాగా ఇష్టమైన వారికి, మనకి సహకరించిన వారికి, లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా సరే మనకు సహకరిస్తారు, వారి సహాయం నాకు కావాలి అనుకున్న వారికి మనం ఆ యొక్క బహుమతి ఇస్తాం, ఆ కేక్ ఇస్తాం ఈ యొక్క పండుగ రోజుల్లో. కానీ ప్రభువారు అంటున్నారు ఆ దీనిలైన వారు, అనగా అల్పులైన వారు, ఆ భిక్షగాళ్ళు, వారు మనకు మరలా తిరిగి ఏమీ ఇవ్వలేరు. ఆ పండగ రోజున కూడా మన ఇంటికి ఒక భిక్షగాడు వస్తే కాస్త బిర్యానీ పెట్టడానికి మనసు ఒప్పట్లేదు కొంతమంది విశ్వాసులకు. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి దీనులకు సహాయం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, పరలోకం మనకు అనుగ్రహిస్తారు. అటువంటి వారికి సహాయం చేయకుండా ఎవరైతే ఉంటారో, అనగా ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి ఎవరైతే సహాయం చేయరో వారిని ప్రభు సాదృశ్యంగా ఏం చెప్పారు? ప్రభు యొక్క ఎడం ప్రక్కన ఉన్న వారిని. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో చదువుతున్నాం. శపించబడిన వారులారా మీరు ఈ యొక్క అగ్నిగుండంలో పడవేయబడతారని ప్రభు చెప్పారు. దేనివల్ల అగ్నిగుండంలో పడవేయబడతారంటే ప్రభువారే చెప్పారు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం మీరు పెట్టలేదు, నేను దప్పిగా ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు వస్త్రాలు లేకుండా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను అనారోగ్యంగా ఉన్నాను, నన్ను మీరు దర్శించలేదు అనగానే వారు కూడా ఆయన్ని ప్రశ్నించారు, ప్రభువా మేము ఎప్పుడు మీకు చేయలేదు, మీరు ఎప్పుడు ఆకలిగా ఉన్నారు, మీకు ఆహారం మేము ఎప్పుడు పెట్టలేదు, మీకు వస్త్రాలు లేకుండా ఎప్పుడు ఉన్నారు, మీకు వస్త్రాలు ఎప్పుడు ఇవ్వలేదు మేము అని ప్రశ్నించారు. దానికి జవాబుగా ఈ సాదృశ్యంలోనే ప్రభువు చెప్పారు, ఈ ఉపమానంలోనే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 45వ వచనం. మత్తయి 25వ అధ్యాయం 45వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క దీనులైన వారికి, అవసరతలో ఉన్న వారికి ఒక్కరికి కూడా మీరు చెయ్యలేదు కనుక మీరు నాకు చెయ్యనట్లే. ఆ ఆకల్లో ఉన్న ఆ దీనులు, ఆ యొక్క అల్పులు, వస్త్రాలు కొరతగా ఉన్న ఆ అల్పులు, ఆ దీనులు, ఆ పేదవారు, అనారోగ్యంగా ఉన్న ఆ పేదవారు, ఆ అల్పులు, వారిని ఎవ్వరు కూడా వారికి సహాయం చేయలేదు కనుక మీరు నాకు చేయనట్లే అని ప్రభువారు చెప్పారు. అంతటితో ప్రభువారు ఆగలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం మనం గమనించినట్లయితే మీరు ఆ యొక్క నరకాగ్నిలో మిమ్మల్ని పడవేసి మీకు శిక్ష వేస్తానని ప్రభు చెప్పారు. అయితే ఎవరైతే విశ్వాసులుగా ఉండి, నమ్మకంగా ఉండి, పరిశుద్ధులుగా ఉండి ఆ అల్పులకి, దీనులకి, అనాథలకి, దిక్కులేని వారికి ఎవరికైతే సహాయం చేశారో వారిని ప్రభు ఏమన్నారో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం ఆఖరి భాగాన్ని మనం గమనించినట్లయితే మీరు నిత్య జీవంలో ప్రవేశించండి అని ప్రభు ఆహ్వానించారు వారిని.
నిత్య జీవంలో. నిత్య జీవం అంటే పరలోకంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ నిత్య జీవంలో ప్రవేశించాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే, యుగయుగాలు ప్రభుతో ఉండాలంటే మనం చేయవలసింది ఏమిటి? తప్పకుండా యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలా. రెండవది, ఆయన వాక్యపు వెలుగులో జీవించాలా, ఆజ్ఞల వెలుగులో జీవించాలా. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఆ దీనులైన వారు, ఆ అనాథలు, ఆ పేదలు, విధవరాండ్లు మన సమాజంలో ఎవరైతే ఉన్నారో వారికి మనం చేయగలిగినంత కొంత సహాయం. లోకంలో అందరికీ సహాయం చేయలేం మనం. మన స్థితి కూడా అంతంత మాత్రమే. కొంత మాత్రమైనప్పటికీ, కొంచెమైనప్పటికీ, మనం కొందరికైనప్పటికీ, కనీసం ఒక్కరికైనప్పటికీ మనం సహాయం చేయగలిగినట్లయితే అది ఎంతో ధాన్యత. దాని ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం, పరలోకాన్ని పొందుతాం. చూచారా, మన యొక్క క్రియలు ఎంత ప్రాముఖ్యమో ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే ఆకలితో ఉన్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థిస్తాను, దేవుడిని చూసుకుంటారు అంటే చాలదు. ఎవరైనా సరే చలిలో వచ్చి వారు గజగజలు ఆడిపోతుంటే నువ్వు వెళ్ళి చక్కగా వెచ్చగా ఉండు, నేను ప్రార్థిస్తాను నీ కొరకు అంటే చాలదు. వారు ఆకలి తీరటానికి వారికి కాస్త ఆహారం పెట్టాలా, లేకపోతే వారి చలి తీరటానికి కాస్త వారికి వస్త్రాలు మనము ఇవ్వాలా. అలా చేసినట్లయితే వారికి ఉపయోగకరం. అంతేగాని నువ్వు వెళ్ళు, నేను తృప్తిగా ఉంటావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కొరకు ప్రార్థిస్తాను అని మనం ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆ యొక్క ఆకలిలో ఉన్న వ్యక్తి, ఆ చలిలో ఉన్న వ్యక్తికి, ఆ అవసరతలో ఉన్న వ్యక్తికి ఏ విధమైన ఉపకారం వెంటనే జరగదు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు ఆయన యొక్క కృపలో. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాలా. ఈ విషయాన్ని యాకోబు పత్రిక 2:15-16 యాకోబు పత్రిక 2:15-16 ఎవరైనా ఒక సహోదరుడు, ఒక సహోదరి ఈ దగ్గరికి వచ్చినట్లయితే ఆకలితో, వారికి మనం ఆహారం పెట్టాలి. అలా చేస్తేనే వారికి ఉపయోగం. అలా కాకుండా నువ్వు వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు అన్నట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. మనందరికీ తెలిసిన రీతిగా హిజ్కియా రాజు చాలా అనారోగ్యంతో బాధపడుతూ మరణస్థితికి వచ్చేశాడు. మరణశైపోయి ఉన్నాడు. యెషయా ప్రవక్త గారు వర్తమానం కూడా తెచ్చారు, నీ ఇల్లు చక్క పెట్టుకో హిజ్కియా రాజు, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటున్నారు, దేవుడు నీకు మరణాన్ని కలుగజేస్తారు అని చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పారో యెషయా గ్రంథం 38:2 ఆయన వెంటనే కూర్చోటానికి, మోకరించడానికి కూడా ఓపిక లేదు. ఇక మరణానికి చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా అనారోగ్యంగా ఉన్నాడు. ఆ గోడ తట్టే తిరిగి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. యెషయా గ్రంథం 38:3 ఒక్కసారి గమనించండి, ఏమని ప్రార్థించాడు? నా ప్రభువా, నేను యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో జీవించాను, నేను సత్యవంతునిగా నేను ఎట్లు జీవించానో నా యొక్క జీవితం నీకు తెలియను. కనుక ప్రభువా, నాపై కృప చూపించి, నేను చేసిన ఆ యొక్క సత్క్రియలను బట్టి నాపై కృప చూపించి నాకు న్యాయం చేయి ప్రభువా, అనగా నా ప్రాణాన్ని రక్షించు ప్రభువా అని విజ్ఞాపన చేశారు. ఈయన ప్రార్థనలో ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం, అది ఆయన చేసిన ఆ ధర్మకార్యాలు, సత్క్రియలు, మంచి కార్యాలు దేవుని సన్నిధిలో చెప్పారు. దేవుడు వాటిని అంగీకరించారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించారు ప్రభువారు. దేనివలన? దేవుని యొక్క దృష్టిలో యథార్థవంతుడిగా జీవించాడు ఈ రాజుగారు. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా దేవుని యొక్క దృష్టిలో యథార్థవంతులుగా, సత్యవంతులుగా, వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనల్ని కూడా ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదిస్తారు. అపోస్తల కార్యాలు 9:36 ఒక విశ్వాసి, ఆ విశ్వాసి పేరు తబిత, ఒక స్త్రీ, ఆమె పేరే దోర్కా అని కూడా చెప్పారు భాషాంతరంలో. విశ్వాసి చాలా ధనవంతురాలు మాత్రం కాదు, సామాన్యురాలే. ఎంతో ఇతరులకు సహాయం చేయాలనే పెద్ద మనస్సు, అటువంటి ప్రేమ ఆ చుట్టుపక్కల ఉన్న అనాథులైన పిల్లలకి, విధవరాలకి, ఎంతో దీనులైన వారికి, అవసరతలో ఉన్న వారికి ఎంతో సహకారం చేసింది ఆవిడ. ఎంతో మంది దీవించబడ్డారు ఆ యొక్క డోర్కా ద్వారా, ఆ తబిత ద్వారా. ప్రియ సోదరి సోదరులారా, యాకోబు పత్రిక
మొదటి అధ్యాయం 27 వచనాన్ని మనం గమనించినట్లయితే నిష్కలంకమైన భక్తి అంటే ఎటువంటి కలంకం లేని భక్తి అనమాట. ఏదంటే ఆ దిక్కులేని పిల్లలను విధవరాళ్లను పరామర్శించి వారి ఇబ్బందులలో వారికి సహకరించుట. అదే అసలైన శిస్సులైన భక్తి, అదే అసలైన మతం అన్నమాట. మనం కూడా అటువంటి దిక్కులేని పిల్లలు, అనాథలైన పిల్లలు, విధవరాండ్లు, ఎంతో దీనులైన వారు అనేక మంది ఉంటున్నారు మన సమాజంలో. వారికి ఎప్పుడైనా సహాయం చేస్తున్నామా? కొన్ని చోట్ల మన సమాజంలో పెద్ద వయసులో ఉండి లేవలేక ఏం పనులు చేసుకోలేకుండా ఉండి ఎంతో దీనస్థితిలో ఉంటున్నారు ఆ పెద్ద వయసులో ఉన్నవారు. అటువంటి వారికి ఎప్పుడైనా మనం సహాయం చేస్తున్నామా? చాలాసార్లు మనం సహాయం అంటే డబ్బే సహాయం అనుకుంటున్నాం. డబ్బు మాత్రమే సహాయం కాదు, మాట కూడా చాలా పెద్ద సహాయం. వారితో మాట్లాడటం, వారికి ఏదైనా చిన్న చిన్న సహాయం, ఏదైనా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినవి కొనుక్కు రావటం, అలాగా ఏదో సహకారం. లేకపోతే అనారోగ్యం ఉన్నట్లయితే ఆ మెడికల్ స్టోర్కి వెళ్ళి వారికి కాస్త మెడిసిన్, ఆ ఔషధాన్ని కొనుక్కు రావటం, మెడిసిన్ కొనుక్కు రావటం. అయితే అలాంటి సహాయం మనం చేయగలుగుతున్నామా? అలాగా దీనులైన వారికి సహాయం చేయటమే అసలైన శిస్సులైన భక్తి. అక్కడున్న సహాయం పొందిన వారంతా కూడా ఎంతో దుఃఖించారు. ఆ శవాన్ని తీసుకొచ్చి మేడగది మీద పెట్టారు. పేతురు గారు కవర్ పెట్టారు. పేతురు గారు వెంటనే వచ్చేశారు. పేతురు గారు మోకరించి ప్రార్థించి తబితా లే అనగానే చనిపోయిన వ్యక్తి, చాలా గంటలైపోయింది చనిపోయి, శవానికి స్నానం చేయించేసి వస్త్రాలు వేసేసి రెడీగా పెట్టేశారు. ఒకవేళ పేతురు గారు వచ్చిన తర్వాత తాను పునరుద్ధానం చెందకపోతే సమాధి చేసేయటానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే తబితా లేవమని అనగానే వెంటనే కళ్ళు తెరిచేసింది. ఈ విషయాలు మన అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36 నుంచి 41 వరకు ఉన్న వాక్య భాగం చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? దేని కొరకు మరలా అనేక మంది మరణించారు ఆ రోజుల్లో. వారు ఎవరిని కూడా ప్రభు మరలా పునరుద్ధానం చెందించలేదు. కానీ ఈ యొక్క వ్యక్తికి, తబితాకు మరలా అవకాశం ఇచ్చారు ఇంకా కొంతకాలం జీవించడానికి. దీనివలన ఆ చుట్టుపక్కల ఉన్న దీనులైన వారికి, అల్పులైన వారికి, దిక్కులేని పిల్లలకి, అనాథలకు, విధవరాలకి ఎంతో సహకారిగా ఉన్నది. ప్రియ సోదరి సోదరుల, మనం కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఇతరులకు సహాయపడాలి. అలా చేసినట్లయితే పరలోకంలో మనకి ఆయన జీతం ఇస్తారు. మనందరికీ తెలిసిన రీతిగా మొదటి రాజులు 17వ అధ్యాయం 10 నుంచి 13 వరకున్న వాక్య భాగం. మొదటి రాజులు 17వ అధ్యాయం 10 నుంచి 13 వరకున్న వాక్య భాగంలో ఏలియా ప్రవక్త గారు విధవరాలు కట్టెలు ఏరుకుంటుంది సారేపతు గ్రామంలో. వెళ్ళి అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు కావాలన్నారు. అన్యురాలు అయినప్పటికీ తను మంచినీళ్ళు ఇవ్వటానికి, ఆ మహాకరువులో మంచినీళ్ళు ఇవ్వటం కూడా చాలా కష్టం, కాను నీళ్ళు ఎక్కడా దొరకట్లేదు. ఆమె మంచినీళ్ళు తేవాలని వెళ్తుంటే అమ్మ నాకు చిన్న రొట్టె కూడా పట్టడమన్నారు. అయ్యా నా దగ్గర ఏమీ లేదండి, కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, ఒక్కొక్క చిన్న రొట్టె చిన్న అప్పం వస్తుంది అంతే, నాకు నా కుమారుడికి, అదే మాకు ఆఖరి భోజనం ఈ భూమి మీద, అది అయిన తర్వాత ఇక ఏమీ లేదు, తినడానికి మేము చనిపోతాం అని చెప్పింది. అయినప్పటికీ అమ్మ నాకు ఒక్క చిన్న రొట్టె చేసి తీసుకురా అన్నారు. అయితే తనకు ఉన్నది కొంచెం పిండే, అయినప్పటికీ తన కుమారుడికి ఒకటి చేద్దాం. ఈ యొక్క వ్యక్తి ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు, ఈయనకు ఒకటి ఇచ్చేద్దాం అంటే తను ఆఖరిగా తినాలనుకున్న ఈ భూమి మీద ఆహారాన్ని కూడా ఇచ్చేసింది. అది చేసినట్లయితే, అది ఇచ్చినట్లయితే నాకు ఈ కరువు కాలం అంతా నేను పోషించబడతానని తనకు తెలియదు కదా. అయినప్పటికీ ఎంత త్యాగం చేసేసిందో చూడండి. దానివల్ల ఏం జరిగింది? ఆ కరువు కాలం అంతా కూడా తనకి తన కుమారుడికి ఏ లోటు లేకుండా తన తొట్టిలో పిండి అయిపోలేదు. ఆమె యొక్క నూనె బాటిల్లో, ఆ నూనె బుడ్డిలో, నూనె సీసాలో నూనె తరిగిపోలేదు కరువు కాలం అంతా. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క విధవరాలు, అన్యురాలు చేసిన త్యాగాన్ని బట్టి, ఆ మంచి క్రియను బట్టి, ఆ ధర్మక్రియను బట్టి, ఏ ధర్మక్రియ, ఏ మంచి క్రియ ఎవరో తెలియకపోయినప్పటికీ తను తినాలనుకున్న ఆ ఒక్క రొట్టెని చేసుకొచ్చి ఆయనకి ఇచ్చేసింది. దానివలన ఆ కరువు కాలం అంతా కూడా ఏ లోటు లేకుండా ఎంతోమంది కరువుతో కటకట్లాడిపోయారు. ఆ గ్రామంలోనే చుట్టుపక్కల వారందరూ కూడా, తక్కిన ప్రాంతాలన్నీ కూడా తనకి ఏ లోటు లేకుండా దేవుడు దీవించారు. దేనివలన తను చేసిన
ఆ మంచి క్రియ వలన, ధర్మ కార్యం వలన. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకొని ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో అవసరతలో ఉన్న వారికి, వారు విశ్వాసులైనా కాకపోయినా సరే, మనకు తెలిసిన వారైనా కాకపోయినా సరే, వారికి మనం సహకారం చేయాలి, వారికి మనం సహాయం చేయాలి. చేయగలిగినంత ఆ కొంచెం సహాయం చేయాలి. అలా చేసినట్లయితే దేవుడు మనకి పరలోకంలో జీతం ఇస్తానంటున్నారు. ఎవరు వారి క్రియలు చొప్పున నేను జీతం సిద్ధపరిచి నేను తీసుకొస్తానని ప్రభు చెప్పారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలి చివరిగా, అది మనం నిత్యజీవం పొందేది, పరలోకం వెళ్ళేది మనం చేసే మంచి పనులు మాత్రం వల్లనే కాదు సుమా. మనం మంచి పనులు తప్పకుండా చేయాలి, కానీ మనకి నిత్యజీవం ఇచ్చేది యేసు ప్రభు యొక్క కృప. మనం రక్షణ పొందేది యేసు ప్రభు యొక్క కృప వలన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఆయన కృప వలన విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం, ఆ యొక్క నిత్యజీవాన్ని పొందుతున్నాం, పరలోకం వెళ్తాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 గమనించినట్లయితే, మనము రక్షించబడిన మనం, ప్రభువుని తెలుసుకున్న మనం మంచి క్రియలు చేయటానికి ప్రభు మనల్ని సృష్టించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా తప్పకుండా రక్షించబడేది ప్రభు యొక్క కృప వలన. కానీ రక్షించబడిన మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా యేసు ప్రభు వారు ఏ రీతిగా మంచి కార్యాలు చేశారో, సహకారం చేశారో, ఇతరులకి ఆయన సహాయం చేశారో, అలాగే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం కూడా ఆ దీనులైన వారికి, అల్పులైన వారికి, అవసరతలో ఉన్న వారికి, వారు ఎవరైనా సరే, మన భాష అయినా కాకపోయినా, మన సామాజిక వర్గం అయినా కాకపోయినా, వారు విశ్వాసులైనా కాకపోయినా, మన సంఘం అయినా కాకపోయినా సరే, వారికి సహకారం చేసినట్లయితే, వారికి కాస్త సహాయం చేసినట్లయితే ప్రభువారు అంటున్నారు, అది నాకు చేసినట్లే. కనుక ఇక పండగ కాలంలో ప్రభువుకు సహాయం చేయాలంటే ఎవరైనా సరే ముందుకు వస్తాం. ఆ ప్రభువు సహాయం చేయటానికి మన చుట్టూ ఉన్న ఆ అవసరతలో ఉన్న ఆ దీనులకు, ఆ అల్పులకు, ఆ అవసరతలో ఉన్న వారికి కాస్త సహాయం చేసి దాని ద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైన దీవులు పొంది ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చే జీతాన్ని మనం పొందుకోబోతున్నాం. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితకాలంలో ఈ మంచి క్రియలు చేశావు, ఈ ధర్మ కార్యాలు చేశావు, ఈ సత్క్రియలు చేశావు నా కొరకు, నా నామం పేరిట. అవసరతలో ఉన్న వారికి నా తండ్రి ఇంట ప్రవేశించు, ఈ నిత్య జీవాన్ని కలకాలం కూడా అనుభవించు అని జీవ కిరీటం పెట్టి మనకి ఆయనతో యుగయుగాలు ఉండే ధన్యత ప్రభు అనుగ్రహిస్తారు. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఈ నూతన సంవత్సరంలో కొన్ని దినాల్లో అడుగు పెట్టబోచున్న మనం యేసు ప్రభు యొక్క కుమారుడిగా, కుమార్తెగా జీవించి ఆయన త్వరలో వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఆ పరలోకపు జీతాన్ని అందుకొని ఆయనతో యుగయుగాలు ఉండే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అది నీ కోరిక అయినట్లయితే నాతో ఏకీవించు ప్రియ సోదరి సోదరుడా. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాన్ని, మా సంఘాల్ని ఈ సంవత్సరం ఆఖరు వరకు నడిపించారు. వందనాలు ప్రభువా. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవిస్తూ, మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ రీతిగా ఇతరులకు సహకారం చేశారో మేము కూడా మీ నామం పేరట ఆ దీనులైన వారికి, అల్పులైన వారికి, అవసరతలో ఉన్న వారికి సహకరించి మీ ప్రత్యేకమైన దీవులు పొంది త్వరలో మీరు వచ్చినప్పుడు మీరిచ్చే పరలోకపు జీతాన్ని, ఆ నిత్య జీవాన్ని, జీవ కిరీటాన్ని పొంది యుగయుగాలు మీతో ఉండే కృప దయచేయవలసిందని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకారం చేస్తున్నారో ప్రభువా, వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు పరలోకం గురించి నేర్చుకోబోతున్నాం. ప్రభు మనలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.